సమయం సరిగ్గా రాత్రి 12 గంటలవుతుంది. నగరానికి దూరంగా ఓ మారుమూల ప్రాంతం. విపరీతమైన వర్షం, భయంకరమైన ఉరుములు, మెరుపులు. మీరు మీ ఫ్రెండ్స్ వేరే ప్రాంతం నుంచి సిటీకి కారులో వస్తున్నారు. విపరీతంగా వర్షం పడుతుండటం వల్ల బయట సరిగ్గా రోడ్డు కనిపించడం లేదు. అయినా కూడా డ్రైవర్ చాలా స్పీడ్గా కారు నడుపుతున్నాడు. ఒక్కసారిగా స్టీరింగ్ కంట్రోల్ తప్పిపోయింది. అంతే, కళ్ళు మూసి తెరిచేలోపు కారు పల్టీలు కొట్టుకుంటూ తిరగబడిపోయింది. లోపల అందరికీ దెబ్బలు తగిలాయి. కానీ ఒక్కరి పరిస్థితి మాత్రం బ్రతుకుతాడో లేదో అన్నంత సీరియస్ గా ఉంది. వెంటనే వారిలో ఒకరు అర్జెంట్ గా అంబులెన్స్ ను పంపించమని 112కి కాల్ చేస్తారు. అదే ఎమర్జెన్సీ నంబర్. మీరు ఈ ఒక్క కాల్ చేయటం వల్ల మీకు తెలియకుండానే గవర్నమెంట్ ఎమర్జెన్సీ సిస్టమ్ మొత్తం యాక్టివేట్ అయిపోతుంది. ఈ వీడియోలో ఎమర్జెన్సీ నంబర్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, మన ఫోన్ నంబర్స్ లాగా అవి 10 డిజిట్స్ ఎందుకుండవు, బ్యాలెన్స్ లేకపోయినా కాల్ ఎలా కనెక్ట్ అవుతుంది, కనీసం మొబైల్లో సిమ్ కార్డ్ లేకపోయినా కూడా మనం ఎమర్జెన్సీ నంబర్స్ కు ఎలా కాల్ చేయగలుగుతున్నాం, మీరు కాల్ చేసిన తర్వాత సిస్టమ్ మీ లొకేషన్స్ ని ఎలా ఐడెంటిఫై చేస్తుందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియాలో ఇంతకు ముందు ఎమర్జెన్సీ నంబర్స్ వేరువేరుగా ఉండేవి. పోలీస్ కి డయల్ చేయాలంటే 100, ఫైర్ డిపార్ట్మెంట్ కి 101, అంబులెన్స్ కి డయల్ చేయాలంటే 108. నంబర్స్ అన్ని ఒకేలా ఉండటం వల్ల ప్రజలకు వాటిని గుర్తుపెట్టుకోవడం కన్ఫ్యూజింగ్ గా ఉండేది. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టడం కోసం గవర్నమెంట్ ఏ ఎమర్జెన్సీ అయినా ఒకే నంబర్ కి డయల్ చేసేలా 112ని డిజైన్ చేశారు. అంటే మీరు పోలీస్ కి కాల్ చేయాలన్నా, అంబులెన్స్ కి కాల్ చేయాలన్నా, ఏ ఫైర్ యాక్సిడెంట్ అయినా అన్నింటికీ ఒకటే నంబర్, అదే 112. ఈ ఎమర్జెన్సీ సిస్టమ్ ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆపరేట్ చేస్తారు. మనం 112కి డయల్ చేయగానే మన ఫోన్ రేడియో ట్రాన్స్మిటర్ ను యాక్టివేట్ చేస్తుంది. దాని ద్వారా మన దగ్గరలో ఉన్న నియరెస్ట్ సెల్ టవర్ కు సిగ్నల్ వెళ్తుంది. మన మొబైల్లో సిగ్నల్స్ ఉన్నా లేకపోయినా, బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా ఎమర్జెన్సీ ఫ్లాగ్ యాక్టివేట్ అయ్యి సర్వర్స్ ఆ కాల్ ని కంట్రోల్ రూమ్ కి కనెక్ట్ చేయడం కోసం సిగ్నల్ రూట్స్ ని క్లియర్ చేస్తాయి. వెంటనే టవర్ యాక్టివేట్ అయ్యి అది ఎమర్జెన్సీ నంబర్ అని కన్ఫర్మ్ చేసుకుని బిల్లింగ్ సిస్టమ్ చెకప్ ని బైపాస్ చేసుకుని కాల్ ని డైరెక్ట్ గా టెలికాం నెట్వర్క్ కి ఫార్వర్డ్ చేస్తుంది. అంటే మనం నార్మల్ గా ఎవరికైనా కాల్ చేసినప్పుడు మనం ఏ సిమ్ అయితే వాడుతున్నామో ఆ సిమ్ కార్డ్ టెలికాం నెట్వర్క్ ముందుగా మన సిమ్ కార్డ్ యాక్టివేషన్ లో ఉందా లేదా, బ్యాలెన్స్ ఉందా లేదా, మనం ఏ నెంబర్ కి అయితే డైల్ చేస్తున్నామో ఆ నెంబర్ వ్యాలిడా కాదా అని చెక్ చేసుకుని కాల్ ని కనెక్ట్ చేస్తుంది. కానీ ఎమర్జెన్సీ నంబర్స్ కు కాల్ చేసినప్పుడు టెలికాం నెట్వర్క్స్ ఈ బిల్లింగ్ చెకప్ ప్రాసెస్ ఏమీ చేయకుండా డైరెక్ట్ గా కాల్ ను ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ కి కనెక్ట్ చేస్తాయి. కంట్రోల్ రూమ్ సర్వర్స్ కాల్ రిసీవ్ చేసుకున్న వెంటనే ఆ కాల్ నార్మల్ లైన్ లోకి వచ్చేస్తుంది. వెంటనే కంట్రోల్ రూమ్ సర్వర్స్ యాక్టివేట్ అయ్యి మొబైల్ నంబర్, జీపీఎస్, ఇన్సిడెంట్ లొకేషన్స్ ను సర్వర్ రికార్డ్స్ లో స్టోర్ చేసుకుంటాయి. కాల్ రిసీవ్ చేసుకునే ఆపరేటర్ కాల్ చేసిన వ్యక్తి నుంచి డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఒకవేళ ఆ వ్యక్తి భయంగాను, హై టెన్షన్ గాను ఉన్నట్లు అనిపిస్తే సిచ్యుయేషన్స్ కి తగ్గట్టుగా అతని ప్రెషర్ ను కంట్రోల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. కాల్ చేసిన వ్యక్తిని కంగారు పెట్టకుండా, భయపెట్టకుండా కామ్ గా పేషెన్స్ తో అతని దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ లొకేషన్స్ కి ఏ సర్వీస్ అయితే అవసరం ఉంటుందో వాటిని పంపించడం అతని రెస్పాన్సిబిలిటీ. డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్నాక ఆపరేటర్ కాల్ ను డిస్పాచ్ చేస్తాడు. వెంటనే రికార్డ్ అయిన డేటా మొత్తం సిఏడి సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సిఏడి అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిస్పాచ్. ఈ సిస్టమ్ దగ్గరలో ఉన్న పోలీస్ వెహికల్ జీపీఎస్ తో కనెక్ట్ అయి ఉంటుంది. అవసరం అనుకుంటే వెంటనే పోలీస్ వెహికల్ ను అలర్ట్ చేస్తుంది. నియరెస్ట్ అంబులెన్స్ అవైలబిలిటీ చెక్ చేసుకుంటుంది. ఏ అంబులెన్స్ అయితే దగ్గరగా అవైలబుల్ గా ఉంటుందో వాటిని సెలెక్ట్ చేసుకుని లొకేషన్ కి పంపిస్తుంది. ట్రాఫిక్ కండిషన్ అనలైజ్ చేసి నియరెస్ట్ రూట్ మ్యాప్ ను అంబులెన్స్ డ్రైవర్ కు అందిస్తుంది. మన మొబైల్లో బ్యాలెన్స్ లేకపోయినా కూడా ఈ నంబర్స్ ఎలా పనిచేస్తాయో తెలుసా? ఈ ఎమర్జెన్సీ నంబర్స్ అన్నీ కూడా టెలికాం నెట్వర్క్ లో స్పెషల్ ప్రయారిటీతో ఉంటాయి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం టెలికాం నెట్వర్క్స్ అన్నీ కూడా మేజర్ ప్రయారిటీ ఎమర్జెన్సీ నంబర్స్ కి ఇవ్వాలి. ఎమర్జెన్సీ నంబర్స్ కు డయల్ చేయగానే ఎటువంటి ప్రోటోకాల్స్ ఫాలో అవ్వకుండా ఆ కాల్ డైరెక్ట్ గా కంట్రోల్ రూమ్ కు కనెక్ట్ అయ్యి ఆపరేటర్ కాల్ రిసీవ్ చేసుకునేలా సర్వర్స్ పనిచేస్తాయి. ఒకవేళ మొబైల్లో సిమ్ లేకపోతే మొబైల్ ఫోన్ దగ్గరలో ఉన్న నెట్వర్క్ స్కాన్ చేసుకుని ఏ టవర్ నుంచి అయితే సిగ్నల్ దొరుకుతుందో ఆ టవర్ ద్వారా ఎమర్జెన్సీ కాల్ చేస్తుంది. ఒకవేళ మీరు ఎయిర్టెల్ సిమ్ వాడితే దగ్గరలో ఎయిర్టెల్ సిగ్నల్ టవర్స్ లేకపోయినా వేరే కంపెనీల టవర్స్ ఉన్నా సరే వాటి నుంచి ఆటోమేటిక్ గా సిగ్నల్ రిసీవ్ చేసుకుంటుంది, కాల్ కనెక్ట్ చేస్తుంది. యాక్సిడెంట్ జరిగిన లొకేషన్ బట్టి, డిస్టెన్స్ ని బట్టి అంబులెన్స్, పోలీస్ వెహికల్స్ ఇంకా ఏ సర్వీసెస్ అయినా సరే లొకేషన్ కి చేరుకునే టైం డిపెండ్ అయి ఉంటుంది. సిటీ లొకేషన్స్ లో అయితే 10 to 15 మినిట్స్ లోపల అంబులెన్స్ లొకేషన్ కి రీచ్ అవుతుంది. అదే రూరల్ ఏరియాలలో 30 to 40 మినిట్స్ టైం పడుతుంది.
ఇక్కడ ఇంకొక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పేపర్ లో చూపించినంత ఈజీగా గ్రౌండ్ రియాలిటీలో ఈ ప్రాసెస్ అంతా పర్ఫెక్ట్ గా నడుస్తుందా అంటే ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. నిజం ఏంటంటే సిస్టమ్ పనిచేస్తుంది, కానీ ఏ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్ గా పనిచేయలేదు. కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ జామ్, స్టాఫ్ షార్టేజ్, టెక్నాలజీ ఇష్యూస్, మ్యాన్ పవర్ షార్టేజ్ అవుతుండటం వల్ల అనుకున్న సమయానికి లొకేషన్ కి రీచ్ కాకపోవచ్చు. ప్రతిరోజు కొన్ని వందల ప్రాంక్ కాల్స్ వస్తాయి, ఫేక్ రిపోర్ట్స్, టైం పాస్, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, ఇలా ఎన్నో కాంప్లికేషన్స్ తో ఈ సిస్టమ్ పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల రియల్ ఎమర్జెన్సీ రీసోర్సెస్ వేస్ట్ అవుతుంటాయి. మనలో చాలా మంది లేదా మనకు తెలిసిన వాళ్ళలో ఇంకెవరైనా ఇలాంటి మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎమర్జెన్సీ నంబర్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక జీవితాన్ని నిలబెట్టడానికి తయారు చేసిన పవర్ఫుల్ సిస్టమ్. అర్థమైంది కదా? మనం డైల్ చేసే ఈ 3 డిజిట్ ఎమర్జెన్సీ నంబర్ వెనుక సెల్ టవర్స్, కంట్రోల్ రూమ్స్, జీపీఎస్, ఎమర్జెన్సీ గేట్వేస్, పోలీస్ వెహికల్స్, అంబులెన్స్ ఇలా ఎన్నో రియాక్ట్ అవుతాయి. ఒక చిన్న నంబర్ కి డయల్ చేయడం వల్ల ఒక నిండు ప్రాణాన్ని కాపాడవచ్చు. ఎప్పుడైనా ఎవరైనా ప్రమాదంలో ఉన్నట్టు మీకు కనిపిస్తే ఒక రెస్పాన్సిబుల్ ఇండియన్ సిటిజన్ గా ఎమర్జెన్సీ నంబర్ కు డయల్ చేసి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నించండి. దాని ద్వారా మీరు ఒక ప్రాణాన్ని కాపాడగలిగిన వారు అవుతారు. థ్యాంక్ యూ.